మా శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదాద్రి రావడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి 10-15 సార్లు వచ్చి ఉంటాను. కానీ ఈ 2 ఏళ్లలో 2 సార్లు జరిగిన మార్పులు, దీని మీద ప్రభుత్వం బోల్డంత డబ్బు వెచ్చించి పరమ వైభవంగా, అంటే తెలంగాణలో తిరుపతి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది. భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలు అయితేనేమి, పూజా విధానం అన్నీ కలియుగ వైకుంఠంలో ఉంది. భక్తులు అధిక సంఖ్యలో యాదగిరిగుట్టకు వచ్చి దర్శనం చేసుకుని చరితార్థులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నరసింహాయ. మా శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదాద్రి రావడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి 10-15 సార్లు వచ్చి ఉంటాను. కానీ ఈ 2 ఏళ్లలో 2 సార్లు జరిగిన మార్పులు, దీని మీద ప్రభుత్వం బోల్డంత డబ్బు వెచ్చించి పరమ వైభవంగా, అంటే తెలంగాణలో తిరుపతి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది. భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలు అయితేనేమి, పూజా విధానం అన్నీ కలియుగ వైకుంఠంలో ఉంది. భక్తులు అధిక సంఖ్యలో యాదగిరిగుట్టకు వచ్చి దర్శనం చేసుకుని చరితార్థులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నరసింహాయ. మా శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదాద్రి రావడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి 10-15 సార్లు వచ్చి ఉంటాను. కానీ ఈ 2 ఏళ్లలో 2 సార్లు జరిగిన మార్పులు, దీని మీద ప్రభుత్వం బోల్డంత డబ్బు వెచ్చించి పరమ వైభవంగా, అంటే
తెలంగాణలో తిరుపతి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది. భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలు అయితేనేమి, పూజా విధానం అన్నీ కలియుగ వైకుంఠంలో ఉంది. భక్తులు అధిక సంఖ్యలో యాదగిరిగుట్టకు వచ్చి దర్శనం చేసుకుని చరితార్థులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నరసింహాయ.